నేను ఇక్కడ ఉన్నాను అనేదాన్ని ఐ యామ్ హియర్ అంటారు. ఐ అంటే నేను, యామ్ అంటే ఇక్కడ, హియర్ అంటే ఉన్నాను, నేను ఇక్కడ ఉన్నాను అని అర్థం. నీవు అక్కడ ఉన్నావు, యు ఆర్ దేర్. నీవు అక్కడ ఉన్నావు అనేదాన్ని యు ఆర్ దేర్ అని అంటారు. యు అంటే నీవు, ఆర్ అంటే అక్కడ, ఉన్నావు అంటే దేర్, యు ఆర్ దేర్. వారు అక్కడ ఉన్నారు, దే ఆర్ దేర్. వారు అక్కడ ఉన్నారు అనేదాన్ని దేర్ ఆర్ దేర్ అని అంటారు. దే అంటే వారు, ఆర్ అంటే అక్కడ, దేర్ అంటే ఉన్నారు. వారు అక్కడ ఉన్నారు. ఆమె వచ్చుచున్నది, షీ ఈజ్ కమింగ్. షీ ఈజ్ కమింగ్ అంటే ఆమె వచ్చుచున్నది. షీ అంటే ఆమె, ఈజ్ కమింగ్ అంటే వచ్చుచున్నది అని అర్థము. వాడు వెళ్ళుచున్నాడు అనే దానిని హీ ఈజ్ గోయింగ్ అని అంటారు. హీ అంటే వాడు, ఈజ్ గోయింగ్ అంటే వెళ్ళుచున్నాడు అని అర్థము. మా బడి చిన్నది అనేదాన్ని ఇంగ్లీష్లో అవర్ స్కూల్ ఈజ్ స్మాల్ అని అంటారు. మా బడి చిన్నది అనేదాన్ని ఇంగ్లీష్లో ఏమనాలి? అవర్ స్కూల్ ఈజ్ స్మాల్ అని అనాలి. మీ బడి పెద్దది అనేదాన్ని ఇంగ్లీష్లో యువర్ స్కూల్ ఈజ్ బిగ్ అని అనాలి. యువర్ స్కూల్ ఈజ్ బిగ్ అనేదాన్ని తెలుగులో మీ బడి పెద్దది అని అర్థము. మేము స్నేహితులము అనేదాన్ని ఇంగ్లీష్లో ఏమనాలి? హూ ఆర్ ఫ్రెండ్స్ అని అర్థం. హూ ఆర్ ఫ్రెండ్స్ అంటే మేము స్నేహితులము అని అర్థం. వాడు నా సోదరుడు, వాడు నా తమ్ముడు అనేదాన్ని ఇంగ్లీష్లో హీ ఈజ్ మై బ్రదర్ అని అంటారు. హీ ఈజ్ మై బ్రదర్ అనేదాన్ని తెలుగులో వాడు నా సోదరుడు లేకుంటే వాడు నా తమ్ముడు అని అర్థం. ఆమె నా సోదరి, షీ ఈజ్ మై సిస్టర్. షీ ఈజ్ మై సిస్టర్ని తెలుగులో ఆమె నా చెల్లి అని కూడా అంటారు. షీ ఈజ్ మై సిస్టర్, ఆమె నా సోదరి అని అంటారు. ఆమె పాటలు బాగా పాడును అనేదాన్ని ఇంగ్లీష్లో షీ సింగ్స్ సాంగ్స్ వెల్ అని అంటారు. ఏమంటారు? షీ సింగ్స్ సాంగ్స్ వెల్ అంటే ఆమె పాటలు బాగా పాడును అని అర్థం. ఇది నా పుస్తకము అనేదాన్ని ఇంగ్లీష్లో ఏమంటారు? దిస్ ఈజ్ మై బుక్ అని అర్థం. దిస్ ఈజ్ మై బుక్ అని ఇంగ్లీష్లో పలకాలి. అది నా పుస్తకము అని అర్థం. అది నీ సంచి అనేదాన్ని ఇంగ్లీష్లో ఏమంటారు? దట్ ఈజ్ యువర్ బ్యాగ్. దట్ ఈజ్ యువర్ బ్యాగ్ అని అంటారు. అది నీ సంచి అని అర్థం. వాడు ఏడ్చుచున్నాడు అనేదానిని ఇంగ్లీష్లో హీ ఈజ్ వీపింగ్ అని అంటారు. హీ ఈజ్ వీపింగ్ అనేదానిని తెలుగులో వాడు ఏడుచుచున్నాడు అని అర్థము. ఆమె నవ్వుచున్నది అనేదానిని ఇంగ్లీష్లో ఏమని పలకాలి? షీ ఈజ్ లాఫింగ్. షీ ఈజ్ లాఫింగ్ అంటే ఆమె నవ్వుచున్నది అని అర్థము. నాకు కాఫీ తెమ్ము, నాకు కాఫీ ఇవ్వు అనేదానిని ఇంగ్లీష్లో ఏమని పలకాలి? బ్రింగ్ మీ కాఫీ. బ్రింగ్ మీ కాఫీ అంటే తెలుగులో నాకు కాఫీ తెమ్ము, కాఫీ ఇవ్వు అని అర్థం.
నాకొక కూల్ డ్రింక్ ఇమ్ము అనేదాన్ని ఇంగ్లీష్లో ఏమనాలి? గివ్ మీ ఏ కూల్ డ్రింక్. గివ్ మీ ఏ కూల్ డ్రింక్ అనేదానిని తెలుగులో నాకొక కూల్ డ్రింక్ ఇమ్ము అని అర్థము. ఈ పెన్ను తీసుకో అంటే ఇంగ్లీష్లో టేక్ దిస్ పెన్. టేక్ దిస్ పెన్ అంటే తెలుగులో ఈ పెన్ను తీసుకో అని అర్థము. ఈ వీడియో నచ్చినట్టయితే లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేయండి ప్లీజ్. ఇటు రా అనేదాన్ని ఇంగ్లీష్లో ఏమంటారు? కమ్ హియర్. కమ్ హియర్. కమ్ హియర్ అంటే తెలుగులో ఇటు రా అని అర్థము. అటు వెళ్ళు. అటు వెళ్ళు అనేదానిని ఇంగ్లీష్లో గో దేర్. గో దేర్ అని అంటారు. గో దేర్ అంటే తెలుగులో అటు వెళ్ళు అని అర్థము. భారతదేశము నా మాతృభూమి అనేదానిని ఇంగ్లీష్లో ఇండియా ఈజ్ మై మదర్ ల్యాండ్. ఇండియా ఈజ్ మై మదర్ ల్యాండ్ అనగా భారతదేశము నా మాతృభూమి అని అర్థము. మనమంతా భారతీయులం. మనమంతా భారతీయులం అనేదానిని ఇంగ్లీష్లో హూ ఆర్ ఇండియన్స్. హూ ఆర్ ఇండియన్స్ అని పలుకుతారు. భారతీయులందరూ నా సహోదరులు. భారతీయులందరూ నా సహోదరులు అనేదానిని ఇంగ్లీష్లో ఆల్ ఇండియన్స్ ఆర్ మై బ్రదర్స్ అండ్ సిస్టర్స్ అని ఇంగ్లీష్లో పలకాలి. నేను నా దేశమును ప్రేమించుచున్నాను. నేను నా దేశమును ప్రేమించుచున్నాను అనేదానిని ఇంగ్లీష్లో ఐ లవ్ మై కంట్రీ అని పలుకుతారు. వానిని ఇక్కడకు రమ్మని చెప్పు. వానిని ఇక్కడకు రమ్మని చెప్పు అనేదానిని ఇంగ్లీష్లో ఆస్క్ హిమ్ టు కమ్ హియర్. ఆస్క్ హిమ్ టు కమ్ హియర్ అని పలుకుతారు. బాలికలు పాడుచున్నారు. బాలికలు పాడుచున్నారు అనేదానిని ఇంగ్లీష్లో గర్ల్స్ ఆర్ సింగింగ్. గర్ల్స్ ఆర్ సింగింగ్ అని పలకాలి. బాలురు ఆడుచున్నారు. లేదు అంటే బాలులు ఆడుచున్నారు అని కూడా పిలవచ్చు. బాయ్స్ ఆర్ ప్లేయింగ్. బాయ్స్ ఆర్ ప్లేయింగ్ అని పలకాలి. మేము చూస్తున్నాము. మేము చూస్తున్నాము అనేదానిని ఇంగ్లీష్లో హూ ఆర్ లుకింగ్. హూ ఆర్ లుకింగ్ అని పలకాలి. ఇప్పుడు టైం ఎంత అయ్యింది. ఇప్పుడు టైం ఎంత అయ్యింది అనేదానిని ఇంగ్లీష్లో వాట్ ఈజ్ ది టైం నౌ. వాట్ ఈజ్ ది టైం నౌ అని పలకాలి. 8 అయ్యింది. 8 అయ్యింది అనేదానిని ఇంగ్లీష్లో ఇట్స్ 8 o'clock. ఇట్స్ 8 o'clock అని పలుకుతారు. 6:15. 6:15 అనేదానిని ఇంగ్లీష్లో ఇట్స్ 6:15. ఇట్స్ 6:15 అని పలుకుతారు. 9:30. 9:30 అనేదానిని ఇంగ్లీష్లో ఇట్స్ 9:30. ఇట్స్ 9:30 అని పలుకుతారు. పావు తక్కువ 10 లేదా 9:15.
పావు తక్కువ 10 లేదా 9:15 అనే దానిని ఇంగ్లీష్లో ఇట్స్ క్వార్టర్ టు 9 అని పలుకుతారు. 9:10 9:10 ఇంగ్లీష్లో ఇట్స్ 10 minutes past 9 అని పలుకుతారు. 3 గంటలు అనే దానిని ఇంగ్లీష్లో ఇట్స్ 3 o'clock అని పలుకుతారు. 10 నిమిషముల తక్కువ 5 అనే దానిని ఇంగ్లీష్లో ఇట్స్ 10 minutes to 5 అని పలుకుతారు. 6:20 అనే దానిని ఇంగ్లీష్లో ఇట్స్ 20 minutes past 6 అని పలుకుతారు. 5 నిమిషముల తక్కువ 6ని ఇంగ్లీష్లో ఇట్స్ 5 minutes to 6 అని పలుకుతారు. పావు తక్కువ 1 గంట అనే దానిని ఇంగ్లీష్లో ఇట్స్ క్వార్టర్ టు 1 అని పలుకుతారు. పావు తక్కువ 12 అనే దానిని ఇంగ్లీష్లో ఇట్స్ క్వార్టర్ టు 12 అని పలుకుతారు. గంటలు చెప్పేటప్పుడు o'clock అని మాత్రమే చెప్పాలి. అవర్స్ అనరాదు. 2 o'clock, 3 o'clock, 4 o'clock, 5 o'clock మాదిరిగా చెప్పవలెను. అంతేగాని 2 hours, 3 hours అని చెప్పరాదు.